హాయ్ గాయ్స్, ప్రెసెంట్ యూట్యూబ్ లో నడుస్తున్న ట్రెండ్ వచ్చేసి మిరాయ్ మిరాయ్ మిరాయ్. ఎవరు నోటి వెంట చూసినా ఎక్కడ చూసినా ఇదే హడావుడి. ఈ రోజు మీరు తమ్నైల్ లో చూసినట్లే మిరాయ్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు క్లైమాక్స్ లో మనకి రాముడు కనిపిస్తాడు. ఈ రాముడు క్యారెక్టర్ ఎవరు అనే దాని గురించి మాత్రమే డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. మీకు వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు, ఎందుకంటే వినాయక చవితి ఫెస్టివల్ కాబట్టి మేము ఉండే గల్లీలో బొమ్మను నిలబెట్టేసి బయట సాంగ్స్ అయితే ప్లే చేశారు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆల్రెడీ ఈ మిరాయ్ ట్రైలర్ మీద కొన్ని వీడియోస్ అయితే చేసాం. ప్రతి ఒక్క టెక్నికల్ వర్క్ ని హైలైట్ చేస్తూ డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ మూవీ గురించి మాట్లాడితే క్లైమాక్స్ లో కనపడే రాముడు క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ ని చాలా మంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేస్తున్నారు అనేసి కొన్ని రూమర్లు అయితే మనకి వినపడుతున్నాయి. ఏదైతే మనకి మిరాయ్ మూవీలో రాముడు క్యారెక్టర్ చూపిస్తున్నారో ఆ క్యారెక్టర్ ఏ హీరో చేయట్లేదు. నేను కాదు, మిరాయ్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా కార్తీక ఘట్టంనేని గారు, ఆయన మాటల్లోనే విందాం. లేదండి, రాముడికి రెఫరెన్స్ లేదు. రాముడే. There is no actor doing it. విన్నారు కదా, రాముడు క్యారెక్టర్ అంటే రాముడు క్యారెక్టరే, ఏ క్యామియో రోల్ కూడా ఎవరిని కూడా పెట్టట్లేదు అనేసి ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆ క్యారెక్టర్ ఎవరు, ఆయన ఎందుకు ఆ ట్రైలర్ లో హైడ్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. మీరు బిఫోర్ హనుమాన్ మూవీ చూసుకుంటే అందులో కూడా ఇలాగే హైడ్ చేస్తూ వచ్చారు, ఇంక్లూడింగ్ మూవీలో కూడా సేమ్ అదే ప్యాటర్న్ మనకి మిరాయ్ మూవీలో కూడా యూజ్ చేశారు. పర్టికులర్ గా హనుమాన్ మూవీలో చూస్తే ఆ క్యారెక్టర్ ఎవరు మనుషులు అయితే చేయలేదు, అంటే గ్రాఫిక్ తోటి తయారు చేసిన ఒక యానిమీ. సో అది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ప్రెసెంట్ ఇప్పుడు చూసుకుంటే మిరాయ్ మూవీలో రాముడి క్యారెక్టర్ కూడా ఏఐ తోని క్రియేట్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది భయ్య. ఎందుకంటే హనుమాన్ మూవీ వచ్చినప్పుడు అంటే గత 2 years బ్యాక్ ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు హనుమాన్ క్యారెక్టర్ ని ఆ విధంగా చూపించారు. అండ్ ప్రెసెంట్ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ చాలా హెవీగా మన ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ రాముడి క్యారెక్టర్ ని ఈ విధంగా డిజైన్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనం మిరాయ్ మూవీలో ఉన్న రాముడి క్యారెక్టర్ ఒరిజినల్ కాదు, ఎలాంటి క్యామియో హీరో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఏఐ తోటి క్రియేట్ చేసిన ఒక యానిమీ. ఈ మూవీలో యానిమీ అన్నట్టు కూడా క్లియర్ గా తెలియట్లేదు, ఎందుకంటే అంత రియలిస్టిక్ గా ఉంది. ఇంకో షాకింగ్ సర్ప్రైజ్ విషయం ఏంటంటే ఈ మూవీ బడ్జెట్ కేవలం 30 కోట్లు మాత్రమేనంట. మనకి హనుమాన్ మూవీకి చూసుకుంటే 25 కోట్లు, ఈ మూవీకి 30 కోట్లు. హనుమాన్ మూవీ అంత అద్భుతంగా ఉంది, దాన్ని మించిన మూవీ మిరాయ్. స్టోరీలే కాదండి, విఎఫ్ఎక్స్ లో చెప్తున్నాను, అంత అద్భుతంగా ఉన్నాయి. కానీ కార్తీక ఘట్టంనేని గారు 30 కోట్లలో ఇంత అవుట్పుట్, ఇంత గ్రాఫిక్ తీసుకొచ్చారంటే నిజంగా చాలా గ్రేట్. సో నాకు ఒక డౌట్ అయితే ఉంది భయ్య, ఆ విఎఫ్ఎక్స్ అవన్నీ చూస్తే నిజంగా ఈ 30 కోట్లలోనే అంత అద్భుతం చేశాడని డౌట్స్ అయితే కూడా వస్తున్నాయి. నాట్ ఏ జోక్, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విఎఫ్ఎక్స్ ని అంత హెవీగా యూజ్ చేయడం. సో రాముడి క్యారెక్టర్ కూడా ఏఐ తోటి క్రియేట్ చేశారు అని తెలిసిన తర్వాత మైండ్ బ్లోయింగ్. ఫైనల్ గా రాముడి క్యారెక్టర్ ఎవరు అనేది ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. చాలా మందికి డౌట్ ఉండే ఈ రాముడి క్యారెక్టర్ ఎవరు, ఏ హీరో చేశారు అనేసి. సో వాళ్ళందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా నేను చెప్పేంత వరకు ఇది ఏఐ అని మీకు తెలియకుండా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. సో ఫైనల్ గా ఇంకేం లేదు, ఛానల్ ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.